హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఇదిగోండి, మీరందరూ అడుగుతున్నారు కదా మీ ఉసిరిగ చెట్టుని చూపించండి అని. ఇదిగోండి మా ఉసిరిగ చెట్టు. చిన్న చిన్న కాయలు వచ్చున్నాయండి, చూస్తున్నారా? చెట్టుకి అక్కడక్కడ కాయలు వచ్చున్నాయండి. ఇంకా పెద్ద సైజు కాయలు కాయలేదు, మీడియం సైజుగా ఉన్నాయి. మేమైతే ఇంతవరకు ఒక్క కాయ కూడా కోయలేదు. కార్తీక మాసంలో చెట్టుకి కాయలు తీయకూడదు కదా, అందుకని చెట్టుకే ఉంచేసాము. ఈ చెట్టుకైతే మేము డైలీ పూజ చేసుకుంటామండి. హరిహరులు ఇద్దరూ ఈ చెట్టులోనే ఉంటారంటారు కదా కార్తీక మాసంలో. ఇదిగోండి మా కార్తీక మాసం పూజా విధానం అంతా సాయంకాలం పూటే ఉంటుంది. మొన్న పౌర్ణమి రోజు మేము చెట్టు కాడ పూజ చేసుకున్నాము 365 ఒత్తులు పెట్టి. ఇదిగోండి మా ఉసిరిగ చెట్టు. మొన్న పౌర్ణమి రోజు చెట్టు కాడ 365 ఒత్తులు పెట్టి పూజ చేసుకున్నాము. పూజ అయితే నేను వీడియో తీయలేదండి, బిజీగా ఉన్నాను కాబట్టి. ఈవేళ మీ అందరికీ చూపించాలి ఉసిరిగ చెట్టు అని వీడియో చేశాను. చిన్న చిన్న కాయలు వస్తున్నాయండి, చూడండి. మీడియం సైజుగా ఉన్నాయి కాయలు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీ ఉసిరిగ చెట్టు ఎలా ఉంది, కాయలు కాస్తున్నాయా అని అడుగుతున్నారు కదా. ఇలా ఉందండి చెట్టు, కొంచెం పెద్దదయింది. కాయలు ఇలా ఉన్నాయి, ఇంకా పెద్ద కాయలు కాయలేదు, మీడియం సైజుగా ఉన్నాయి. చెట్టు నిండా పిందెలు ఉన్నాయండి. డైలీ మేము ఉసిరి చెట్టు కాడ పూజ చేసుకుంటాము. ఇవిగోండి చిట్టి చిట్టి ఉసిరికాయలు. ఏ ఒక్క కాయ మేము కోయలేదండి. కార్తీక మాసంలో ఉసిరికాయలు చెట్టు నుంచి కోయకూడదు అంటారు కదా. ఇవిగోండి బుజ్జి బుజ్జి కాయలు. చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. డైలీ మేము చెట్టు కాడ పూజ చేసుకుంటాము. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరూ ఈ చెట్టులోనే ఉంటారు అంటారు కదండి. చూడండి ఉసిరికాయలు, చిట్టి చిట్టి కాయలు, ఇంకా పెద్ద కాయలు అవ్వలేదు, మీడియం సైజుగా ఉన్నాయి కాయలు. మేమైతే ఏ ఒక్క కాయ కోయలేదండి. ఇంకా పెద్ద సైజు కాయలు కావాలి, కొంచెం పెద్ద సైజు కాయలు అవ్వాలండి. ఇవైతే మీడియం సైజుగా ఉన్నాయి. మీరైతే అడుగుతున్నారు కదా మీ ఉసిరిగ చెట్టుని చూపించండి అని. ఇదిగోండి మా ఉసిరిగ చెట్టు. నచ్చితే లైక్ చేయండి.